మీకు సామ్సంగ్ M42 స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. అండ్ ఇంకా అది ఈరోజు లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్ కాదు, మీకు ఏప్రిల్ నెలలోనే లాంచ్ అయిపోయింది, ఏప్రిల్ ఎండింగ్లోనే. అండ్ ఇంకా ఈరోజు ఆ స్మార్ట్ ఫోన్ గురించి డీటెయిల్ రివ్యూ ఇవ్వబోతున్నాను. కాబట్టి ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకా మీకు ఆ సామ్సంగ్ స్మార్ట్ ఫోన్లోనే, అది కూడా అండర్ 20,000లోని మీకు ఒక మంచి చిప్సెట్ కావాలంటే, మంచి 5G స్మార్ట్ ఫోన్ కావాలంటే మీకు ఈ స్మార్ట్ ఫోన్ డెఫినెట్గా యూజ్ అవుతుంది. అండ్ ఇంకా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియోకి వెళ్తే మనకి సామ్సంగ్ F42 స్మార్ట్ ఫోన్లోని 6.6 ఇంచ్ HD+ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. 20,000 రూపీస్ తీసుకొని కూడా మనకి FHD+ ఎందుకు ప్రొవైడ్ చేయట్లేదంటే దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ స్మార్ట్ ఫోన్ మల్టీమీడియా మీద ఎక్కువ ఫోకస్ అవ్వలేదు, దాని చిప్సెట్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. కాబట్టి మీకు HD+ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. అయినా సరే మీకు HD+ ఉన్నా సరే మీకు ఇందులో వైడ్ వన్ L1 సపోర్ట్ ఉంది. అది ఎందుకు ఇచ్చారు నాకు అర్థం కావట్లేదు. అండ్ ఇంకా మీకు ఇది సూపర్ AMOLED డిస్ప్లే ప్యానెల్ తోటి వస్తుంది. అండ్ ఇంకా మీకు ఈ 6.6 ఇంచ్ HD+ డిస్ప్లే తోటి మీకు ఈ సూపర్ AMOLED కాంబినేషన్ తోటి ఓవరాల్గా అయితే మీకు మల్టీమీడియాలోనే మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీరు ఫుల్ HD వీడియోస్ చూడలేకపోయినా సరే మీరు నార్మల్ HD వీడియోస్ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఎందుకంటే మీకు ఇలా సూపర్ AMOLED డిస్ప్లే ప్యానెల్ ఉంది కదా. సో మీకు దాంట్లో ఉన్న కలర్ అవుట్పుట్స్ అన్నీ చాలా బ్రైట్గా ఉంటాయి, మీకు చాలా వైబ్రెంట్ కలర్స్ వస్తాయి. సో మీకు ఒక మంచి వీడియో వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది అన్నమాట. అండ్ ఇప్పుడు దాని అడిషనల్ ఫీచర్స్ అండ్ డిజైన్ దగ్గరికి వెళ్తే మనకి సామ్సంగ్ స్మార్ట్ ఫోన్స్ అన్ని డిజైన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి, చాలా ఇంప్రూవ్ అవుతున్నాయి డిజైన్లోనే. సామ్సంగ్ A32, సామ్సంగ్ A52, A72 ఇవన్నీ చాలా ఇంప్రూవ్ అయ్యే డిజైన్లోనే. అదేవిధంగా సామ్సంగ్ M42 కూడా డిజైన్ పరంగా చాలా ఇంప్రూవ్ అయింది. దాని బ్యాక్ ప్యానెల్లోని మనకి 4 బ్లాక్స్ ఉంటాయి, డిఫరెంట్ బ్లాక్స్లా కనపడతాయి. అండ్ ఇంకా మీరు దాన్ని సన్లోకి లేకపోతే లైట్ మీద ఎక్స్పోజ్ చేసినప్పుడు ఆ బ్లాక్స్లోంచి డిఫరెంట్ కలర్స్ వస్తుండడం మీరు చూడగలుగుతారు. అది చూడడానికి చాలా ప్రీమియంగా, చాలా ప్రొఫెషనల్గా కనపడుతుంది. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ సైడ్కి వస్తే మీకు ప్రతిసారి ప్రొవైడ్ చేసినట్టు పంచ్ హోల్ కెమెరాను ప్రొవైడ్ చేయట్లేదు. ఈసారి మీకు ఒక వాటర్ డ్రాప్లెట్ నాచ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కొంచెం డిసడ్వాంటేజ్, ఎందుకంటే వాటర్ డ్రాప్లెట్ నాచ్ అనేది దాని జనరేషన్ పోయింది, ఇప్పుడు పంచ్ హోల్ కెమెరానే ఎక్కువగా నడుస్తుంది కదా. అయినా సరే మీకు నో ప్రాబ్లం వాటర్ డ్రాప్లెట్ నాచ్ అన్న వాళ్ళు, అంటే వాటర్ డ్రాప్లెట్ నాచ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి స్మార్ట్ ఫోన్ బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకా మీకు ఇందులోని FM రేడియో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది ఒక మంచి విషయం. అండ్ ఇంకా మీకు ఈ స్మార్ట్ ఫోన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తోటి వస్తుంది. మీకు అండర్ 20,000 రూపీస్లోని, అది కూడా సామ్సంగ్ స్మార్ట్ ఫోన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అంటే ఇది చాలా మంచి విషయం. అండ్ ఇంకా ఫేస్ అన్లాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ రెండు మీకు చాలా బాగా వర్క్ అవుతాయి. అండ్ ఇంకా మీకు సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటే మీకు ఇందులోని నాక్ సెక్యూరిటీతో పాటు వస్తుంది ఈ స్మార్ట్ ఫోన్. సామ్సంగ్ అంటే ఖచ్చితంగా నాక్ సెక్యూరిటీ ఇంక్లూడ్ చేస్తారు. సో మీకు ఇందులో నాక్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడదాం. మనకి స్మార్ట్ ఫోన్ హైబ్రిడ్ సిమ్ కార్డ్ స్లాట్ తోటి వస్తుంది. సో మీరు యూజ్ చేస్తే ఒక సిమ్ కార్డ్, ఒక SD కార్డ్ని యూజ్ చేయగలుగుతారు, లేకపోతే 2 సిమ్ కార్డ్స్ని యూజ్ చేసుకోగలుగుతారు. అండ్ ఇది దాని డిజైన్. అండ్ అడిషనల్ ఫీచర్స్, పెద్దగా ఫీచర్స్ ఏం ప్రొవైడ్ చేయలేదు A32, A52లో ఉన్నట్టు. అండ్ ఇంకా ఇప్పుడు దాని ప్రాసెసర్ దగ్గరికి వెళ్ళిపోతాం. మనకి ఇది చాలా పెద్ద అప్గ్రేడ్. ఈ M సిరీస్లోని స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు పర్ఫార్మెన్స్లో చాలా ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. అండ్ ఇంకా మీకు ఈ 750G ఒక 5G చిప్సెట్. సో మీకు అండర్ 20,000 రూపీస్లోని, అది కూడా మీకు సామ్సంగ్ బ్రాండింగ్ తోటి ఒక 5G స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే మీకు ఈ స్మార్ట్ ఫోన్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా మీకు 750G చిప్సెట్ కాబట్టి మీకు ఇందులోని హయ్యర్ రిఫ్రెష్ రేట్ ఏం ప్రొవైడ్ చేయలేదు. కాకపోయినా సరే మీరు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు చాలా బాగుంటుంది. మరీ హై లెవెల్ గేమర్స్కి అయితే ఈ స్మార్ట్ ఫోన్ అంతగా సెట్ అవ్వదు. మీరు ఒకవేళ మోడరేట్ లెవెల్ గేమర్స్ అయితే మీరు మీడియం సెట్టింగ్స్లోని, మీడియం లెవెల్ గ్రాఫిక్స్లోని ఆడుతా అంటే మీకు ఈ చిప్సెట్ చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఒకవేళ హై లెవెల్ గ్రాఫిక్స్లోని ఆడుతా అన్నా సరే ఆడొచ్చు, మేనేజ్ చేయగలుగుతుంది. కాకపోతే మీకు లైట్గా ఫ్రేమ్ డ్రాప్స్ అన్నీ ల్యాగ్ అవ్వడం ఇవన్నీ కనిపిస్తాయి అనమాట. మరి ఇది అందులో ఉన్న మేజర్ అప్గ్రేడ్ మీకు ప్రాసెసర్లోని 750G, అది కూడా మీకు అండర్ 20,000లోని, అది కూడా సామ్సంగ్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది దాని పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి. అండ్ ఇంక ఇప్పుడు దాని కెమెరా దగ్గరికి వెళ్దాం. మనకి స్మార్ట్ ఫోన్లోని క్వాడ్ కెమెరా సెటప్ ఉంది, అది కూడా రేర్ సైడ్. అండ్ ఇంకా మీకు 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్ ఉంది అందులోని. అండ్ ఇంకా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సర్, 5 మెగాపిక్సెల్ డెప్త్, అండ్ ఇంకా 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా మీకు ఈ అల్ట్రా వైడ్ షాట్స్లోనైతే మీకు చాలా ఇంప్రూవ్ అయింది. మీకు ఇందులో అల్ట్రా వైడ్ 120 degrees వరకు క్యాప్చర్ చేయగలుగుతారు. సో మీరు వైడ్ ఫొటోస్ని క్యాప్చర్ చేయగలుగుతారు అనమాట ఈ అల్ట్రా వైడ్ సెన్సర్ తోటి. అండ్ మీకు కెమెరా సెన్సర్ తోటి కూడా, మీకు మెయిన్ సెన్సర్ తోటి కూడా మీరు మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోగలుగుతారు. మీకు ఇందులో సింగిల్ టేక్ ఫీచర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మధ్య అన్ని సామ్సంగ్ స్మార్ట్ ఫోన్స్లోని ఈ సింగిల్ టేక్ ఫీచర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఈ One UI 3.1లోని సింగిల్ టేక్ ఫీచర్ చాలా అప్గ్రేడ్ అయింది. మీకు ముందైతే మీకు ఓన్లీ 8 ఫొటోస్ 2 వీడియోస్ వచ్చాయి. కాకపోతే ఇప్పుడు ఓవరాల్గా టోటల్ 14 అవుట్పుట్స్ వస్తున్నాయి. సో మీకు 4 వీడియోస్ అండ్ ఇంకా 10 ఫొటోస్ డిఫరెంట్ ఫిల్టర్స్ యాడ్ చేసి మీకు ఒక మంచి అవుట్పుట్ని ఇస్తుంది అనమాట ఈ స్మార్ట్ ఫోన్. ఇప్పుడు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వెళ్తే మనకి ఈ స్మార్ట్ ఫోన్లోని 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా మీరు ఈ సెన్సర్ తోటి కూడా మీరు మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోగలుగుతారు. ఓవరాల్గా అయితే కెమెరా మరీ హై లెవెల్ కెమెరా కాదు, ఇది కూడా ఒక మోడరేట్ లెవెల్ కెమెరానే. సో మీరు ఒకవేళ మోడరేట్ లెవెల్ కెమెరా యూజర్ అయితే ఈ స్మార్ట్ ఫోన్, ఈ కెమెరా సెటప్ తోటి మీకు బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా మీకు తర్వాత దాన్ని
బ్యాటరీ దగ్గరికి వెళ్దాం. మనకి స్మార్ట్ ఫోన్లోని 5000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే చాలా మంచి విషయం. ఈ చిప్సెట్ తోటి మనకి ఈ ప్రైస్ రేంజ్లో 5000 mAh అంటే చాలా మంచి విషయం. అండ్ ఇక మీకు దాన్ని ఛార్జ్ చేయడానికి వీళ్ళు 15 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు 15 వాట్ అంటే చాలా తక్కువ. మీకు 25 వాట్ 20 వాట్ అయినా ప్రొవైడ్ చేసి ఉండాల్సింది, కాకపోతే ప్రొవైడ్ చేయలేదు. ఎందుకంటే వీళ్ళు సామ్సంగ్ కంపెనీ వాళ్ళు కాబట్టి హెవీగా ఛార్జ్ చేస్తారు వీళ్ళు. అండ్ ఇంక ఇది దాని బ్యాటరీ. సో ఓవరాల్గా మీరు బ్యాటరీని 1 డే వరకు ఈజీగా మేనేజ్ చేయగలుగుతారు. అండ్ ఇంకా ఇప్పుడు దాని యూఐ దగ్గరికి వెళ్దాం. మనకి స్మార్ట్ ఫోన్లోని 1 UI 3.1 ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా మీకు Android 11 మీద రన్ అవుతుంది. అండ్ ఇంకా మీకు ఈ 1 UI 3.1 అనేది చాలా కస్టమైజబుల్ యూఐ. మీకు చాలా మంచి మంచి ఫీచర్స్ ఉంటాయి. నేను కూడా ఇప్పుడు ఆ 1 UI 3.1 వాడుతున్నాను Samsung M51 స్మార్ట్ ఫోన్లని. అండ్ ఇంకా మీకు ఇందులో డిఫరెంట్ థీమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకా నాక్ సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సెక్యూర్ ఫోల్డర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా మీకు ఆల్ సీడ్ అనే ఫీచర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీరు డబల్ ట్యాప్ చేసిన వెంటనే మీరు మీ సెక్యూర్ ఫోల్డర్లోకి షిఫ్ట్ అయిపోగలుగుతారు అన్నమాట. ఇది చాలా మంచి విషయం ఈ 1 UI 3.1. సో మీరు ఒక క్లీన్ యూఐని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. అండ్ ఇంకా మీకు బ్లోట్వేర్ అండ్ యాడ్స్ గురించి మాట్లాడుకుంటే మీకు బ్లోట్వేర్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ యాడ్స్ కూడా మీకు లైట్గా ఉంటాయి. కాకపోతే మీరు యాడ్స్ని మీరు సెట్టింగ్స్లో ఆఫ్ చేసుకోగలుగుతారు. అండ్ ఇంకా బ్లోట్వేర్ని కూడా అన్ఇన్స్టాల్ చేయగలుగుతారు. ఇది దాని యూఐ. అండ్ ఇప్పుడు ఫైనల్గా దాని ప్రైసింగ్ దగ్గరికి వెళ్దాం. మనకి ఇందులో 2 వేరియంట్స్ లాంచ్ అయినాయి. 6GB 128GB వేరియంట్ అండ్ ఇంకా 8GB 128GB వేరియంట్. అండ్ ఇంకా 6GB 128GB వేరియంట్ ఏమో 21,999 రూపీస్కి. అండ్ ఇంకా 8GB 128GB వేరియంట్ ఏమో 23,999 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు బ్యాంక్ ఆఫర్స్ని అప్లై చేసి మీరు 2000 రూపీస్ ఈ స్మార్ట్ ఫోన్లోని తగ్గించగలుగుతారు అనమాట. అందుకని ఇది అండర్ 20,000 రూపీస్ అన్నాను. సో మీరు ఒకవేళ ఈ స్మార్ట్ ఫోన్ ఇంట్రెస్టెడ్ అయితే పర్చేస్ చేయండి. అండ్ ఇప్పుడు నా ఒపీనియన్ ఏంటిదంటే మీరు ఒకవేళ అండర్ 20,000లోని అది కూడా మీకు 5G చిప్సెట్ తోటి మంచి ప్రాసెసర్ తోటి మీరు సామ్సంగ్ స్మార్ట్ ఫోన్ గురించి వెతుకుతుంటే ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఖచ్చితంగా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీకు 750G ప్రాసెసర్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా మీరు M51 అండ్ F62 ఆ స్మార్ట్ ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం ప్రైస్ తక్కువ ఉంది. అండ్ ఇంకా దాంతోపాటు పర్ఫార్మెన్స్ ఎక్కువ ఇస్తుంది. అండ్ ఇంకా దాంతోపాటు ఇది ఒక 5G చిప్సెట్. అండ్ ఇంకా కెమెరాస్ విషయంలో ఎలాగో అవే టాప్లో ఉంటాయి. కాకపోతే మీకు పర్ఫార్మెన్స్ మరీ ఎక్కువ ఇంపార్టెంట్ అయితే మీరు ఈ స్మార్ట్ ఫోన్ని ఖచ్చితంగా చూస్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు క్లియర్గా అర్థమైపోతుంది కదా ఈ స్మార్ట్ ఫోన్ గురించి. అండ్ ఇంకా మీకు ఒకవేళ నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి అప్డేట్స్ వస్తుంది ఇలాగే. అండ్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియో వస్తున్నప్పుడు బాయ్.